శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని విద్యార్థులను హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ వెంకటరమణపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే 2 వారాల క్రితం ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థలో జరుగుతున్న దారుణాలపై ఐ న్యూస్ అధికారులను ప్రశ్నించింది. అప్పట్లో రాజకీయ అండదండలు వెంకటరమణకు ఉండడంతో చర్యలు తీసుకోలేదని అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థలో ఏం జరుగుతుంది? ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ పేరుతో ఏదైతే మోసాలు ఒకటిగా బయటపడుతున్నవి మనం చూసుకుంటే గతంలో ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్లో అఘాయిత్యాలపై అదేవిధంగా లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టడంపై కూడా అప్పుడు వరుస కథనాలు అయితే మనం ప్రశ్నించడం జరిగింది. అయితే నిన్న ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్లో ఒక యువకుడిపై దానికి సంబంధించిన డైరెక్టర్ జి వెంకటరమణ విచక్షణ రహితంగా కేబుల్ వైర్తో దాడి చేసిన సంఘటనలపై అయితే యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఏపీ పోలీసులకు అదేవిధంగా శ్రీకాకుళం పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదేశాల అనుసారంగా ఈరోజు ఏదైతే డిఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో జీవి వెంకటరమణ అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసి కోర్టుకి అయితే తరలించడం జరిగింది. అయితే గతంలో జీవి వెంకటరమణ సంబంధించి అయితే 2 ఏవైతే ఫ్రాడ్ కేసులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు మోసగించారని కూడా కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. అయితే గతంలో ఐన్యూస్ చెప్పింది ఏదైతే గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టారనేసి అప్పట్లో డిఎస్పీని కూడా అడగడం జరిగింది. దానిపై డిఎస్పీ అప్పుడు సంబంధించిన పోలీసులు కూడా ఎటువంటి స్పందన కూడా లేకపోయింది. ఎందుకంటే దానికి సంబంధించి ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులకి వాళ్ళ అనుమతితోనే అక్కడ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో జి వెంకటరమణ ఆ సీసీ కెమెరాలు పెట్టారని దానివల్ల విద్యార్థులకి ఎటువంటి అభ్యంతరం లేదని విద్యార్థులు చెప్పారని అప్పుడు ఏదైతే తూతూ మంత్రంగా మాత్రం ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని విడిచిపెట్టి కేసును పూర్తిగా పక్కతో పెట్టించారు. అయితే నిన్న వచ్చిన ఏదైతే వీడియోకి సంబంధించి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం రేకెత్తించడంతో పోలీసులు కూడా మరి వేరే గత్యంతరం లేక మాత్రమే ఈరోజు అరెస్ట్ చేశారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనం ఏదైతే ఉన్నామో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంబంధించిన సంస్థ దగ్గర ఉన్నామో ఇప్పుడు మనం లోపల కూడా ఇప్పుడు కూడా విద్యార్థులు సుమారు 160 మంది విద్యార్థులు అయితే ఉన్న పరిస్థితి ఉంది. విద్యార్థులతో కూడా మనం మాట్లాడి అసలుకి ఏం జరిగింది, జీవి వెంకటరమణ ఎలాంటి వ్యక్తి, విద్యార్థులపై ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు విద్యార్థులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం భాగంగా అయితే ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ లోపలికైతే మనం వెళ్తున్నాం. ప్రస్తుతం మనం చూసుకుంటే పూర్తిగా ఇండియన్ ఆర్మీ సెంటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా పోస్టర్స్ పెట్టారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంబంధించిన లోగోలు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అన్ని వాటిని కూడా వీళ్ళు ఉపయోగించుకొని ఒక విధంగా చూసుకుంటే నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేయడానికి ఇది పెట్టినట్టయితే మనకు కనిపిస్తుంది. గతంలో కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఆరోగ్యకి సంబంధించి కూడా మనం ప్రశ్నించేటప్పుడు ఇక్కడ ఎటువంటి అనుమతులు లేవని కూడా చెప్పారు. అయితే అనుమతులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ సంబంధించిన విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ సంబంధించి ఇన్స్టిట్యూట్ లోపల మనం వచ్చాము. ఇక్కడ మనం చూసుకుంటే పూర్తిగా మనకి ఏదైతే ఒక ఆర్మీ ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే ఉంది మనం చూసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన టంకు పెట్టులు కూడా మనం చూసుకోవచ్చు. ఆర్మీలో ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో అదే విధంగా ప్రొవైడ్ చేస్తారు అనుకోవచ్చు. దీనికి సంబంధించిన బెడ్స్ కూడా మనం పూర్తిగా అధునాతన సదుపాయాలతో మాత్రం పూర్తిగా ఒక ఆర్మీని తలపించే విధంగా అయితే ఇక్కడ క్లాస్ రూమ్లు కానీ హాస్టల్ కానీ ఉండడం జరిగింది. అయితే మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చదువుతున్నాము? సెకండ్ ఇయర్ సార్. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి మాది సంతబొమ్మల మండలం సార్, ఆర్హెచ్పురం గ్రామం. ఎన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడ ఉన్నారు మీరు? లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను సార్. లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ సంస్థ డైరెక్టర్ మీద కేసు నమోదయ్యింది, పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. మీకు ఏమైనా తెలుసా? అంటే ఇలా జరుగుతుందని నిన్న మాకు తెలిసింది సార్. అంటే నిన్న ఇలాగే కొంతమంది మీడియా వాళ్ళు వచ్చి అడిగారు దీని గురించి. దాన్ని బట్టి మాకు అర్థమైంది. కానీ జైల్లో ఉన్నారు అలాంటివి అయితే మాకైతే ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గరికి రాలేదు. అంటే ఇప్పుడు నిన్న ఏదైతే వీడియోలు వచ్చాయో బయటికి, ఆ వీడియోలు చూసిన తర్వాత మీకు తెలుసా ఆ కుర్రవాడు ఎవరైతే దెబ్బలు తిన్న వ్యక్తి మీకు తెలుసా? తెలుసా. అతనితో ఆ అబ్బాయితో పాటు మేమే ఉన్నాం.
వీళ్ళు అంతా మేమే ఉన్నాం అక్కడ. అంటే ఆ అబ్బాయి కూడా సెకండ్ ఇయర్ చదువుతున్నాడా? ఇప్పుడు ప్రెజెంట్ సెకండ్ ఇయర్స్. అసలుకి అంటే మీరు తప్పులు చేయొచ్చు, కానీ ఈ విధంగా కొట్టడాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఈ విధంగా కొట్టడం అంటే సార్ ఎక్కడైనా సరే, ఇప్పుడు మా ఇంటికాడ సార్ ఫస్ట్ ఇంటికి ఇన్ఫార్మ్ చేశారు, మీ పిల్లలు ఇలా చేశారు, మీరేం చేస్తారని అడిగారు. సార్ అదే మా ఇంటికాడ ఉంటే ఈ పాటికి ఆల్రెడీ తోలు గట్ట వచ్చేసేవాళ్ళమని మా పేరెంట్స్ అంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మా స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి సార్, మీరు ఇప్పుడు తల్లిదండ్రులుగా భావించి మీరు ఏ శిక్ష విధించినా మేమైతే అంగీకరిస్తామని మా పేరెంట్స్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మా మీద చేశారు. అంతవరకు మా మీద ఒంటి మీద అయితే చేయలేదు. అంటే ఇప్పుడు మీరు మైనర్స్, మీకు 15 సంవత్సరాలు ఉంటుంది వయసు? లేదు సార్, ఆల్మోస్ట్ ఏప్రిల్ వస్తే నాకు 17 అయినప్పుడు కూడా మైనర్స్. ఇప్పుడు పిల్లల్ని కొట్టే హక్కు అనేది ఎవరికీ లేదు. ఆ విషయం ఇప్పుడు మీకు తెలుసా? పిల్లల్ని కొట్టే హక్కు అంటే సార్, ఇప్పుడు తప్పు చేయకుండా కొడితే అది కేసు పడుతుందని తెలుసు, కానీ తప్పు చేసినా కొట్టకూడదని అయితే మరి నాకు తెలీదు. అంటే కొట్టే విధానం కూడా ఒక కేబుల్ వైర్తో విచక్షణ రహితంగా కొడుతూ ఆ అబ్బాయి వాళ్ళ అక్కను కూడా తిట్టారు, వాళ్ళ అమ్మను కూడా తిట్టారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అంటారా? మీ యొక్క ఎవరైతే మీ డైరెక్టర్ రమణ చేసింది కరెక్ట్ అంటారా? ఇలా తిట్టు కొట్టొచ్చా? తిట్టడం అంటే సార్, కోపంలో మనిషి ఆలోచనలు అనేవి ఒకలాగా ఉండవు. ఆ స్థితిలో మరి అలా మాట్లాడడం తప్పే, కానీ మాది తప్పు ఉంది కాబట్టి మేమైతే దానికి ఓకే అమ్మా, మీది తప్పు ఉంది, కానీ ఈ విధంగా తిడుతూ కొట్టడం అనేది కరెక్టా కాదు చెప్పు. తిట్టడం అంటే తప్పే సార్, దానికైతే నేను ఒప్పుకుంటాను, కానీ ఆ సిచ్యువేషన్లో మేమైతే దాన్ని అలా తీసుకోలేదు. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ఏదైనా మనం తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది, మనం అద్దంలో ఎలా చూస్తే మన ముఖం మనకు అలాగే కనిపిస్తుంది అన్నట్టు నేనైతే దాన్ని నా సదుద్దేశంతో నేనైతే తీసుకున్నాను కాబట్టి నాకైతే. ఇంకొకటి, మీ ఏదైతే ఇండియన్ కాలింగ్ సెంటర్ సంబంధించి గతంలో ఒక 2 వారాల క్రితం ఒక ఎలిగేషన్ వచ్చింది, అమ్మాయిల రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారని. అది వాస్తవమే? వాస్తవమే సార్, అదైతే వాస్తవమే, పెట్టారు. కానీ అదైతే వాళ్ళు అడగడం వల్ల పెట్టారు. అది అంతకుముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే అక్కడ లేవు. ఈ ఫస్ట్ ఇయర్స్ వచ్చిన తర్వాత మా బాక్సెస్లో ఇలా మా వస్తువులు పోతున్నాయి, మీరే చూడండి అంటే 1-2 సార్లు సార్ వచ్చి మాట్లాడారు. తర్వాత నుంచి మరి ఎలా అయితే అవ్వదు, సీసీలు పెడతాము, మీకు అంగీకారమే అడిగితే వాళ్ళు అంగీకారం తెలిపారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కూడా మీటింగ్ పెట్టి అడిగి మరి అనుమతి తీసుకొని పెట్టారు. అనుమతి లేకుండా అయితే అవి పెట్టలేదు. తర్వాత మొన్న ఇలా అలిగేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలా డిస్ట్రిక్ట్ సుపీరియర్స్ చెప్పిన తర్వాత మళ్ళీ అవి తీస్తారు. మీకేమైనా పోలీసులు కానీ ఏమైనా వచ్చి అడిగే పరిస్థితి ఏమైనా ఉందా ఈ 10 రోజుల్లో కానీ, ఈ 1 వీక్లో కానీ? ఈ 1 వీక్లో అంటే మా గురించి అయితే అడగలేదు సార్, కానీ నిన్నటి నుంచి ఆ వీడియో ఎప్పుడైతే కొంతమంది ఈ సంస్థ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళు విడుదల చేసినప్పటి నుంచి నిన్నంతా ప్రెస్ వాళ్ళు వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 12-15 ఛానల్స్ వచ్చాయి. వాళ్ళంతా నిన్నంతా డిస్టర్బెన్స్గా ఉంది మాకు. ఈ సంస్థ పడిన వారు అంటే ఎవరి సంస్థ అంటే ఎవరికి ఇష్టం లేదా ఏంటి? ఈ సంస్థ అంటే ఒకరు ఎదుగుతుంటే కొంత చూడలేరు కదా సార్, అలాంటి వాళ్ళు చేసిన ఇది అని మేమైతే అనుకుంటున్నాం. అంటే ఎదుగుతుంటే చూడలేరంటే ఇప్పుడు ఇలాగ పిల్లల్ని విచక్షణ రహితంగా కొట్టడం తప్పు కదా? విచక్షణ రహితంగా అంటే సార్, అక్కడ మేమున్నాం కదా, మాకు తెలుసు అతను ఎలా కొట్టారో. ఆ కోపంలో ఉన్నారు కాబట్టి అలా కొట్టారు. కానీ తర్వాత అయితే వచ్చి మాతో కూడా మాట్లాడారు, నేను అలా కొట్టడానికి కారణం మీకు తెలుసు అని సముదాయించారు మాకైతే. అయితే ఇది పరిస్థితి. విద్యార్థులు కూడా ఏదైతే కొట్టేటప్పుడు కూడా తాము ఉన్నామని చెప్తున్నారు. అయితే మరికొంతమంది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నించారు. ఇప్పుడు ఏదైతే మీ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ జి వెంకటరమణ అరెస్ట్ అయ్యారు, ఏంటి మీ భవిష్యత్తు ఏంటి? మా భవిష్యత్తు ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్ వచ్చేయమని చెప్పారంటే మీ భవిష్యత్తు మా గ్యారంటీ అని ఇచ్చారు. తర్వాత ఏంటంటే మీ ఎడ్యుకేషన్కి ఏ ప్రాబ్లం లేదు, మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటారని చెప్పారు. అంటే ఇప్పుడు గతంలో మీకు ఈ ఆర్మీ ట్రైనింగ్ లాగే ఇప్పుడు మీ వేషధారణ కానీ దుస్తులు కానీ ధరించేసి మీకు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. రమణ తాలూకా మానసిక స్థితి ఎలా ఉండేది? బాగానే ఉండేవాళ్ళ మీతోని? మాతో అనేది బాగానే ఉండాలి, సొంత తమ్ముళ్ళ మాకు ట్రీట్ చేస్తారు. మరి ఎందుకు ఇలాగా ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ మీద ఎందుకు ఇలాంటి అభియోగాలన్నీ వస్తున్నవి? డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు, ఇలాంటి మోసాలన్నీ బయటకు వస్తున్నవి. ఇప్పుడు ఏదైతే డిఎస్పీ గారు కూడా అదే చెప్తున్నారు. మీరు ఆ విషయాలన్నీ మీకు తెలుసా? ఇలా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు చేస్తామని ఫ్రాడ్ చేస్తున్నాడు మా డైరెక్టర్ అని. ఇవన్నీ మాకు తెలియవండి. మాకు ఇక్కడికి ఏంటంటే సారు మాకు అవేర్నెస్కి వచ్చారు. అవేర్నెస్కి వచ్చి ఇలా చెప్పారు, ఆ డిఫెన్స్లో ఎన్ని జాబులు ఉన్నాయి, మీ ఇష్టం రండి అన్నారు. కానీ మాకు బలవంతం మాత్రం పెట్టలేదు. అలాగని మేము వచ్చాము. ఇప్పుడు నేను వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది,
కానీ నాకు ఎప్పుడు ఇలాగ డబ్బులు ఇవ్వు నీకు ఉద్యోగం ఇప్పిస్తుంది కానీ నాకు ఎప్పుడు అలాగే అనలేదు. ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ. మరి పోలీసులు కూడా గతంలో కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. అది మీ వరకు మీకు తెలియకపోవచ్చు, మరి ఇప్పుడైనా పోలీసులు చెప్తున్నారు కదా, నమ్ముతున్నారు ఇప్పుడు? ఇప్పుడు మాకు సాక్ష్యాలు ఎట్లేవు కాబట్టి మేము నమ్మలేము. సాక్ష్యాలు ఉన్నాయి అనేసి కేసులు నమ్మేసాను. మాకు చూపించలేదు కాబట్టి మేము నమ్మలేము. అవి చూపిస్తే మీరు నమ్ముతాము. నమ్ముతారా? ఓకే. అయితే విద్యార్థుల్ని పూర్తిగా ఎవరైతే ఈ సంస్థకు డైరెక్టర్ ఉన్నాడో జీవి వెంకటరమణ అయితే పూర్తిగా ఆయన కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన మీద వచ్చిన యావిగేషన్ సంబంధించి సీసీ కెమెరాలు పెట్టారనే అభియోగాలు, అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని కరీంనగర్ లాంటి జిల్లాల్లో కూడా గతంలో కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా జలుమూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా మన పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే పూర్తిగా ఇక్కడ ఏదైతే ఆయన కంట్రోల్లో పూర్తిగా విద్యార్థులను కూడా మనం చూసుకుంటే ఇక్కడికి వచ్చే విద్యార్థులు అందరూ కూడా 16-17 సంవత్సరాల వయసు గల వాళ్ళు, చాలా మైనర్స్. వాళ్ళకి ఏంటి అనే విషయం కూడా తెలియదు. అయితే వాళ్ళకి ఉంది ఒకే ఒక ప్యాషన్, ఆర్మీలో మేము పోవాలి, ఆర్మీలో త్రివిధ దళాల్లో మేము పనిచేయాలి, దానికి సంబంధించి ఎంతటి కృషి అయినా చేస్తామని పట్టుదలతో వచ్చిన వారు. అయితే వీళ్ళని పూర్తిగా తన ఆధీనంలో తీసుకుని విధంగా అయితే మనకి కనిపిస్తుంది. అయితే మనతో పాటు కొంతమంది స్టూడెంట్ యూనియన్ సంబంధించిన సంఘాలు కూడా ఉన్నారు. చెప్పండి సార్ ఒకసారి, అసలు మీరు ఏంటి అసలు విద్య అనేది పూర్తిగా ఒక ఇదిలా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీకాకుళము నడిబొడ్డులో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? విద్య అనేది పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థలు వెళ్ళడానికి కారణం ఇది ఒక నిదర్శనం అండి. ఎవరైతే ఈ రమణ గారు ఉన్నారో ఈయన పైన గతంలో నేను విద్యార్థుల దగ్గర ఉండేటప్పుడు కూడా చాలా అభియోగాలు వచ్చాయి. నిజమైన ప్రూఫ్స్ మన లేపడం వల్ల మనం బయట పెట్టలేపామండి. కానీ వాస్తవంగా చూసినట్లయితే ఇక్కడ ప్రవర్తన, మేమైతే ఇక్కడికి వచ్చి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అందరికీ తనైతే బ్రెయిన్ వాష్ చేశారండి. ఏం చెప్పండి అంటే వాళ్ళు అదే చెప్తున్నారు, అంత ఎస్ అని చెప్తున్నారు. మన తికమక్ చేసి అడిగినా కొంతమంది నో అని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళ ప్రవర్తన మాత్రం పూర్తిగా ఆయన కనుసన్నల్లో పెట్టేసుకొని వీళ్ళని కొంతమంది బెదిరించారని కూడా మాకు కొన్ని వాస్తవాలు అయితే మాకు తెలియడం జరిగిందండి. ఇది చూసుకున్నట్లు గతంలో అయినా అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమస్యలు పెట్టి అక్కడ ఉన్న ఏబీవీపీ అయితేనేమి, అక్కడ ఉన్న మాలాంటి బీజేపీ యూత్ వింగ్ అయితేనేమి ఈయన తరిమి కొట్టడం ద్వారా అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈయన పాతుకుపోవడం కారణం ఇక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లో ఈ యొక్క ఇది కూడా నడుస్తుందని మాకు తెలియడం జరిగిందండి. ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో కూడా ఈయనపై పలు అభియోగాలు వచ్చేవి. పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదు మాత్రం చెప్తున్నారు. పోలీసులు దీన్ని సరిగ్గా స్పందించారనుకోవచ్చా? దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నిజమండి. వాస్తవంగా చెప్పాలంటే ఈయన పోలీసులు వచ్చే సమయంలో పోలీసులకి వీళ్ళు బందోబస్తుకి ఈ పిల్లలకు పంపించడం, పోలీసులతో వీళ్ళు మమేకం అయిపోవడం, పోలీసులకు కావాల్సింది కూడా ఆ టైంలో బందోబస్తుకి పిల్లలు కావాలి, ఆ విధంగా వీళ్ళు తీసుకొని వీళ్ళకి వాడుకొని చేయడం వల్ల వీళ్ళు పోలీసులతో కొంతమంది ఆయన మమేకం అయిపోయి ఈ వ్యవస్థను వాళ్ళ కనుసనలో కూడా తెలిసినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి పట్టించుకునే మధ్య లేదండి. ఇలా చేయడం వల్ల గతంలో ఉన్న ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కూడా ఈ యొక్క వ్యక్తికి కొమ్ము కాయడం వల్ల 5 సంవత్సరాలు కొమ్ము కాయడం వల్ల ఈ వ్యవస్థ ఇలా ఈ ఒక్కసంగల వేరపడిపోయి వ్యవస్థ నడుస్తుందండి. ఈ ప్రభుత్వం అనేది మా ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. మా ప్రభుత్వం అనేది ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఈ ఇండియన్ కాలింగ్ సెంటర్ జీవి వెంకటరమణ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు పోలీసు కేసులు పెట్టారు, ఒక నెల రోజులు 2 నెలల్లో మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు, మళ్ళీ ఇదే దందాస్ కొనసాగుతారు. ఇలా కాకుండా ఉండాలంటే ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టారంటారు? పూర్తిగా అయితే మా ప్రభుత్వం తరపున, ఎన్డీఏ ప్రభుత్వం తరపున మేమైతే ఇచ్చిస్తున్న విద్యాశాఖ మంత్రి చెప్పారు ఇతనికి సివియర్ గా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగిందండి. ఇతనికి సివియర్ గా యాక్షన్ తీసుకొని బెయిల్ లేకుండా ఆయన విచారణ చేయాలండి. కుదిరితే ఒక సిట్ ఏదో ఇక్కడ వేసి విచారణ జరుపుతూ పూర్తిగా ఇండియన్ ఆర్మీ కావాల్సిన ఈ ఎవరైతే ఈ ఇట్లాంటి వెధవా ఉన్నారో ఈ రమణ గారి యొక్క ఈ అకాడమీని పూర్తిగా క్లోజ్ చేసే విధంగా ఆలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే ఈ రాను పెనుగుప్పుగా మారి ఇంకా వేరే స్థితికి కూడా చేరే అవకాశాలు ఉన్నాయండి. ఆయన మానసిక పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని మాకు తెలియడం జరిగింది. ఇంత విచక్షణరహితంగా కొట్టడమే కాక ఆ యొక్క విద్యార్థి యొక్క అక్కని అమ్మని కూడా చాలా అసభ్యకరంగా పదజాలం దూషించడం జరిగిందండి. దీనిని కూడా కొంతమంది వ్యవస్థలు కొమ్ము కాస్తున్నారు. ఇప్పటికైనా మీ అందరం మేల్కోవాలండి. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం శిక్షించాలి, తీవ్రంగా ఖండించాలి. మా డిమాండ్ ఏంటంటే ఇటువంటి అకాడమీని వెంటనే సీజ్ చేయాలని మేము భారతీయ జనతా యువ మోర్చా తరపున మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇది కానీ చేయకున్నట్లయితే ఈ రోజు ఇక్కడ ఎంకరేజ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో రేపు ఎల్లుండో వస్తాము. ఇది సీజ్ చేయకపోతే మా యొక్క ఈ భారతీయ జనతా యువ మోర్చా ఏదైతే ఉందో యువ మోర్చా ఆధ్వర్యంలో కొంత వ్యక్తులను కలుపుకుంటూ ఈ విద్యార్థులను కలుపుకుంటూ ఇక్కడ ధర్నా కూడా చేయడానికి మేము వెనకాడమని తెలియజేస్తున్నాం.
ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్ జి వెంకటరమణ చేతులు గాయాల పాలైన మనం ఏదో విజువల్స్ లో క్లియర్గా చూసాము. ఒక కంప్యూటర్ కేబుల్ వైర్తో విచక్షణ రహితంగా కొట్టి అమ్మని అక్కని తిట్టు పురాణంతో తిట్టిన వెంకటరమణ బాధితుడు నవీన్ మనతో పాటు ఉన్నారు. నవీన్, అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఏంటి పరిస్థితి అప్పుడు? అప్పుడు డిసెంబర్ 28, 2023 ఇది జరిగింది సార్. అలా నాకు కొట్టారు. నేను మా ఫ్రెండ్స్తో షాప్కి వెళ్ళి వాళ్ళందరి కాడ ఎక్కువ డబ్బులు ఉండగానే వాళ్ళు కొనుక్కుంటారు. నా అక్కడ లేకపోవడం వల్ల నేను ఇలాగ తీయడం జరిగింది. అక్కడ వాచ్మెన్ పట్టారు. అయితే సరేలే అనేసి అక్కడ కొట్టారు. వాళ్ళు కొట్టారు అనేసి మేము బయటకు వచ్చాము. సార్ ఇక్కడ వాళ్ళేం స్టాఫ్ ఇక్కడ తెచ్చారు. సార్ లేపగానే మళ్ళీ సార్ అక్కడికి వచ్చారు. వీళ్ళకి ఆఫీస్ పట్టుకుని వెళ్ళి వీళ్ళకి కొట్టారు. అంటే అప్పుడు నీకు కొట్టేటప్పుడు మేము వీడియోలో కూడా చూసాము, చాలా ఘోరంగా నిన్ను కాలుతో తన్ని, కాలుతో మీద తొక్కి వైర్తో కట్టేటప్పుడు ఏమైనా మీ డైరెక్టర్ వెంకటరమణి ఏమైనా బతిమాలారా, తప్పు అయిపోయింది నాకు క్షమించండి అని అడిగారా మీరు? అలాగ అడిగాం కానీ మళ్ళీ మా తప్పు ఉంది కాబట్టి ఎన్నన్నా మేము భరించాల్సిందని చాలా సైలెంట్గా ఉండిపోయాం సార్. అంటే ఇప్పుడు చిన్న కుర్రాడు, నువ్వు అంత విచక్షణ రహితగా కొట్టడం అనేది తప్పు కదా నవీను. మరి అప్పుడు జరిగిన తర్వాత పోలీసులకు కానీ లేకపోతే ఇంకా ఎవరికైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేసావా? ఒకళ్ళు చేస్తామన్నా మేము దొంగతనం అప్పుడు మాకు తెలియదు కదా సార్. అలాగా దొంగతనం అనేసి పెద్ద తప్పు అనేసి మేము ఏటి చేయలేకుండా సైలెంట్గా ఉండిపోయాం. అంటే నీ దగ్గర డబ్బులు లేక ఏదో నీకు తెలియని వయసులో నువ్వు చేసావు తప్పు, నీ తప్పును నువ్వు ఒప్పుకున్నావు. ఆ తప్పు చేసేటప్పుడు షాపింగ్ మాల్ సిబ్బంది నేను కొట్టారా? కొట్టారు సార్. షాపింగ్ మాల్ సిబ్బంది కూడా నేను కొట్టారు. కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకుని వచ్చి ఈయన కొట్టారా? అవును సార్. మరి అప్పుడు మీ తల్లిదండ్రులకి ఏమైనా చెప్పావా? చెప్పారు. ఇలాగా అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఫోన్ చేశారు, మీ అబ్బాయి ఇలాగ దొంగతనం చేసాడు, ఏటి పరిస్థితి అంటే మేము ఇంటికాడ ఎలాగుంటే మేము ఇలాగ కొట్టుంటాము, కొడతాము ఇప్పుడు మీ ఇష్టం అనగానే సారు ఆ కోపంలోనే ఇంకెంత గట్టి కొట్టేశారు. మరి పోలీసులు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయలేదు? చేయలేదు. మనం చూసుకుంటే ఇప్పుడు నవీన్ పరిస్థితి కూడా ఏదైతే వాళ్ళ మిత్రులు ఏదో చిన్న దొంగతనం, ఎందుకంటే తెలిసి తెలియని వయసులో తన తోటి మిత్రులు ఏదో కొనుక్కున్నారో, తన దగ్గర డబ్బులు లేక ఏదో ఒక వస్తువు తీసేటప్పుడు ఎవరైతే ఉన్నారో షాపింగ్ మాల్ సిబ్బంది కూడా నాపై దాడి చేశారు, కొట్టారు. మళ్ళీ అదేవిధంగా ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత కూడా నాది తప్పు అయిపోయిందని చెప్పినప్పుడు కూడా ఎవరైతే డైరెక్టర్ వెంకటరమణ ఉన్నాడో వెంకటరమణ పవర్ నాపై అయితే విచక్షణరహితంగా దాడి చేయడం చెప్తున్నాడు. కుర్రవాడి వయసు 17 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఏడాది కింద జరిగింది కాబట్టి అప్పటికే 16 సంవత్సరాలు. పిల్లలైనాక తప్పులు చేస్తాము, తప్పుల్ని వాళ్ళని ఏ విధంగా చెప్పాలంటే ఆ విధంగా చెప్పాలి, కానీ ఈ విధంగా విచక్షణ రహితంగా కొట్టడం అనేది మాత్రం చాలా ఘోరమైన మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్టూడెంట్ కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు సంబంధించి ఇప్పుడు ఎవరైతే నీకు మీరు దాడి చేసిన వెంకటరమణ అయితే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నీకైతే తగిన న్యాయం అయితే జరుగుతుంది, అందులో మాత్రం నో డౌట్. ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో నారా లోకేష్ గారు కూడా నీ యొక్క విషయంపై అయితే స్పందించారు. అందులో నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో ఆ గోల్ని రీచ్ అవ్వు, నువ్వు మిలిటరీలోకి వెళ్ళు. ఎందుకంటే చిన్నప్పుడు చేసిన తప్పులు అనేవి పెద్దగా పట్టించుకోరు ఎవరును. ఇప్పుడు తప్పులు చేస్తే ఇబ్బంది, కానీ ఓకేనా. ఇప్పుడు మనతో పాటు కొంతమంది డిఫెన్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మిలిటరీలో చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉద్యోగులు మనతో ఉన్నారు. సార్, చూసుకుంటే ఆర్మీలో తప్పులు చేస్తే శిక్షలు అనేవి కఠినంగా ఉంటాయని విన్నాం, కానీ ఒక స్టూడెంట్గా ఈ తప్పు చేయడంపై ఆ వెంకటరమణ ఇలా దాడి చేయడానికి ఏ విధంగా చూస్తున్నారు? సార్, ఆర్మీలో కూడా ఏంటంటే ఎవరికి కొట్టే అధికారం ఆర్మీ అధికారికి కూడా లేదు. ఇలా తప్పు జరిగిందంటే దాన్ని ఏ విధంగా ఇచ్చేయాలనేది చూస్తారు తప్పించి, కానీ ఇలా కొట్టేది అనేది ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రూల్లో కూడా కొట్టడానికి ఎవరికీ అధికారం లేదు. కాకపోతే ఎస్ఆర్ షాపింగ్ మాల్లో దొంగతనం చేశారు అని అంటే మనం ఏ రోజు జరిగిందో ఆ రోజు ఏంటంటే అక్కడ సీసీ కెమెరాలను కూడా పరిశీలించాలి. ఎందుకనంటే బయట వచ్చేది న్యూస్ ఒకటి వచ్చింది, మరి అబ్బాయిని జడిపించి ఇలా చెప్పమని చెప్పారు ఏంటనేది విషయం అయితే నాకైతే అర్థం కాదు. జడిపించి చెప్పమన్నా సరే అప్పటికి ఆ అబ్బాయి దొంగతనం చేశాడని ఒప్పుకున్నారు. ఏదైతే సిబ్బంది కూడా దాడి చేశారని చెప్తున్నారు. మళ్ళా డైరెక్టర్ ఈ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదైతే ఖండించవలసిన విషయం సార్. ఇది ఎందుకు అని అంటే అతను యాక్చువల్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి హక్కుదారి కూడా కాదు. వాళ్ళు డిఫెన్స్ అకాడమీలు పెట్టారంటే ఏదేదైనా పేరు పెట్టవచ్చు, కానీ బట్ ఇలా నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ కాలింగ్ అనేది ఆర్మీ అనే పదాన్ని యూజ్ చేయడం అనేది చాలా రాంగ్ సార్ అది. ఎందుకంటే అతను బయట మేము వినే న్యూస్ ఏంటంటే 6 నెలలు ట్రైనింగ్ చేసి మధ్యలో ట్రైనింగ్ చేయలేక వచ్చానని చెప్పి ఇన్స్టిట్యూట్ ఏంటంటే నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి
ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు. ఇది మాకు 2 months బ్యాక్ కూడా దీనికోసం మాకు కొన్ని సంఘటనలు మా యూనియన్కి, మా జిల్లా యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మాది, మా యూనియన్కి ఏంటంటే విజయనగరం నుంచి కూడా 2-3 మెంబర్స్ స్టూడెంట్స్ని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. కాకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది పరిశీలించి నెక్స్ట్ స్టెప్ వేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. ఇంతట్లోన ఈ ఘటన జరిగింది. దీన్నైతే ఎక్స్ సర్వీస్ మెన్ తరపున అయితే మేము మాజీ సైనికుల తరపున మరియు జాయింట్ యాక్షన్ కమిటీ యూనియన్ తరపున మేమైతే చాలా ఖండిస్తున్నాం సార్. ఇది సార్ మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలేజ్ సెంటర్లో ఇలాంటి అగాత్యాలు జరుగుతున్నామని మొట్టమొదటిసారిగా ఐన్యూసే బయటపెట్టింది. 2 వారాల కిందట సంబంధించిన డిఎస్పీతో కూడా మేము మాట్లాడాము, ఐన్యూస్తో మాట్లాడిపించే పరిస్థితి కూడా ఉంది. కానీ అప్పట్లో పోలీసులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఈ రోజు ఏదైతే ఈ వీడియో బయటకు వచ్చిందో ఈ రోజు ఏదో తూతూ మంత్రంగానే అరెస్ట్ చేసినట్టయితే మనకు అనిపిస్తుంది. అసలు వెంకటరామ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఒక విషయం అయితే చెప్తాండి. మేము యాజ్ ఏ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుండి మేము మాట్లాడుతున్నాము. ఇది నేను 3 years బ్యాక్ కూడా నాకు ఈ వ్యక్తి ఇన్వైట్ చేయడం జరిగింది. అంత ముందు కూడా ఈ విషయంలో నాకు తెలుసు. అప్పుడు కూడా నేను శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడును. అయితే ఒక విషయం నేను చెప్తాను సార్, ఏదున్ని ఎవరు బిజినెస్ వారు చేసుకోవచ్చు, ఎవరి సంపాదన వారు తప్పు చేయకుండా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్కి మేము ఎవరు పేరెట్టం. ఆర్మీ అని పెట్టారే అది చాలా తప్పు. దాన్ని మేము ఒకటి ఖండిస్తాం. నెంబర్ 1, మా ఆర్మీని బదనాం చేస్తూ ఆర్మీ కాలింగ్ సెంటర్ అని పెట్టారు. మేము ఈ రోజు ముట్టుగా మా ఎస్పీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, కింజరావు రామ్మోహన్ గారు కానీ, గుణశంకర్ గారు కానీ వీళ్ళందరికీ కూడా మా అందు దయ ఉంచి, మా మాజీ సైనికుల అందు దయ ఉంచి, మా డిఫెన్స్ పర్సన్స్ ఆర్మీ పర్సన్ దయ ఉంచి ఆర్మీ అని పేరు తీసి వారు ఏ పేరు పెట్టుకుని వదిలించవచ్చు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నేను ఈరోజు ఒక విషయం చెప్తాను సార్. 16 సంవత్సరాల పిల్లడు అంటే ఒక ఆడపిల్లకి తప్పు చేస్తే ఎలాగుంటుందో ఒక 16 సంవత్సరాల పిల్లడికి ఆ విధంగా తప్పు చేశాడు. ఆ వ్యక్తి తీసిన వ్యక్తి కూడా వాడికి కూడా సెల్యూట్ చేయలు. ఎవరైతే తీశారో 16 సంవత్సరాల చిన్నపిల్లడికి అంత శిక్షణ, అంత కఠినమైన శిక్ష ఎవరు? మా డిఫెన్స్లో కూడా చాలామంది తప్పులు చేస్తారు, చాలా రారు. దానికి వేరే ఒక ఎండలో దీంట్లో ఏదో పనిష్మెంట్ ఉంటుంది, కానీ ఈ విధంగా శిక్షణ ఎవరు ఇవ్వరు. దీనికి అప్పుడు వీళ్ళకి అందించలేదు. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ అబ్బాయి అనుకుంటాడు నేనేదో తప్పు చేశానని. ఈ అబ్బాయి ఇప్పుడు కూడా స్టేట్మెంట్ రాంగ్ ఇస్తున్నాడు. ఈ అబ్బాయి మీద ప్రెషర్ పడ్డది. ఈ రోజు నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వస్తున్నాను, నువ్వు కానీ ఈ రోజు అబద్ధం ఆడితే నీకు ఏ సర్వీస్లో కూడా తీసుకోరండి. ఈ విషయం కూడా నేను గ్యారంటీ ఇస్తాను. ఏమంటే వాడికి చాలా ప్రొటెక్షన్ ఉంది. వాడు నీకు ఖండిస్తున్నాడు. వాడు వాస్తవాలు చెప్పడం లేదు. నువ్వు ఈ వాస్తవాలని నాకు తెలుసు, కానీ నువ్వు వాస్తవం చెప్తే నీ లైఫ్ బాగుంటుంది. ఏమంటే మిగతా వాళ్ళకి లైఫ్ వస్తుంది. మీ వల్ల ఇంకోళ్ళకి లైఫ్ పాడు చేస్తున్నావు అని చెప్తున్నాను. దీంట్లో కూడా చాలా మంది పార్ట్నర్లు ఉన్నారు. మా మాజీ సైనికులు కూడా ఉన్నారు అందులోని. ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాం, యూట్యూబ్ ఛానల్ ఇస్తున్నాం కాదు. నా తరపున సిబిఐ కానీ, ఏసీబీఐ కానీ, మన ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు, మనకున్న నారా లోకేష్ గారు కూడా ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు. గారి దీని ముట్టుగా కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారని వారందరికీ మనస్ఫూర్తిగా జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీకాకుళం జిల్లా టీం తరపున మేము ప్రార్థిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. అయితే మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మాజీ సైనికులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీ ఇండియన్ ఆర్మీ అనేది ఒక దేశ రక్షణలో భాగస్వాములుగా ఉండడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఈ రోజు ఎటువంటి క్వాలిఫికేషన్ లేని వ్యక్తి ఇండియన్ ఆర్మీ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేయడమే కాకుండా ఇండియన్ ఆర్మీ పేరు ఉపయోగించుకొని ఇలాంటి పనికిమాలిన పనులు చేయడం కూడా మమ్మల్ని తీవ్రంగా ఆవేదన గురి చేస్తుందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఎవరైతే దెబ్బలు తిన్న నవీన్ కూడా కొంత ఏదో నిజాలు చెప్తున్నప్పుడు కూడా కొంత ఏదైతే ఇతరులను కూడా భయపెట్టి కొంతని మ్యానిపులేట్ చేశారని మాత్రం మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ సంబంధించిన డైరెక్టర్ కూడా జి వెంకటరామన్కి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి చర్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారు, కొంతమంది ఎవరైనా బడా నేతలు కూడా ఉన్నారు, బడా నేతల హస్తం ఉంది, బడా ఫైనాన్స్ ఇది సపోర్ట్ కూడా ఉంది. అందువల్ల ఆయన ఒక్కనే కాదు ఇంకా మిగతా వాళ్ళని కూడా వాళ్ళ టీంని మొత్తం కూడా అరెస్ట్ చేయాలని మాత్రము మాజీ సైనికులు కోరుకుంటున్నారు. అదేవిధంగా స్టూడెంట్ యూనియన్ సంబంధించి కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. స్టూడియో చాలా మంది